హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ మాస్టర్ తెలుగు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఈ వీడియోస్లో వేరియస్ స్ట్రాటజీస్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా బేసిక్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఎలాంటి ప్యాటర్న్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ వస్తాయి, అలాగే వాటి క్యాండిల్ స్టిక్స్ ప్రకారం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనేది ఆల్రెడీ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఓపెన్ డ్రైవ్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేద్దాము. అంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ప్రకారం ఎటువంటి ట్రేడ్ తీసుకోవాలనేది చూద్దాం. సో ఈ స్ట్రాటజీ ఈ ఒక్కటే కాదండి, ఈ స్ట్రాటజీతో పాటు నియర్లీ మనం ఒక 15 ప్యాటర్న్స్ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ ఓపెన్ డ్రైవ్ స్ట్రాటజీ తీసుకునే ముందు ఏవేవి మనం చార్ట్స్లో డ్రా చేసుకోవాలి అంటే, ముందుగా ప్రీవియస్ డే హై అలాగే ప్రీవియస్ డే లో మనం చార్ట్లో డ్రా చేసుకోవాలండి. సో పీడిహెచ్ అంటే ప్రీవియస్ డే హై, అలాగే పీడిఎల్ అనేది ప్రీవియస్ డే లో. సో ప్రీవియస్ డే హై మనం డ్రా చేసుకోవాలి, ప్రీవియస్ డే లో డ్రా చేసుకోవాలి. వీటితో పాటు ముందు రోజు అంటే ముందు రోజు కానీ అలాగే ఆ ప్రీవియస్ డే ప్రకారం ఎక్కడ ట్రెండ్ చేంజ్ అయింది అంటే సడన్గా చేంజ్ అంటే మార్కెట్ సడన్గా రైజ్ అవ్వడం కానీ అలాగే మార్కెట్ సడన్గా ఫాల్ అవ్వడం కానీ, అంటే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ ట్రెండ్ రివర్సల్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ దాంతోపాటు పైవట్ పాయింట్స్ అండి, సిపిఆర్ అలాగే పైవట్ పాయింట్స్ అనేవి మనం చార్ట్లో యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి మనం ఈ సెటప్కి ముందంటే పీడిహెచ్ అలాగే పీడిఎల్ అండ్ సిపిఆర్ అండ్ పైవట్ పాయింట్స్ ఇవన్నీ మనం చార్ట్లో, సో ఈ విధంగా అండి చార్ట్లో చూడండి, సిపిఆర్ అలాగే ఆ పైవట్ పాయింట్స్ అన్నీ, అలాగే ఈ రోజు ట్రేడ్ చేసుకుంటే ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో మనం చార్ట్లో ఉండాలి. సో ఇప్పుడు ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ప్రీవియస్ డే హై కన్నా అబవ్ క్లోజ్ అయింది అనుకోండి, ఆ క్లోజింగ్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఎంట్రీ ఆన్ క్లోజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ అయితే బాగుంటుందండి. బుల్లిష్ క్యాండిల్ కన్నా పిన్ బార్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో పిన్ బార్ క్యాండిల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఈ లోకి టచ్ అయిన తర్వాత అంటే ప్రీవియస్ డే హైకి టచ్ అయిన తర్వాత ఒక సడన్ బయింగ్ రావడం వల్ల ఈ పైకి క్లోజ్ అవుతుందండి. సో ఈ పిన్ బార్ క్యాండిల్ వచ్చినా పర్వాలేదు, అలాగే బుల్లిష్ క్యాండిల్ వచ్చినా పర్వాలేదు, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. అలాగే ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ప్రీవియస్ డే హై కన్నా అబవ్ క్లోజ్ అవ్వాలి. సో ప్రీవియస్ డే హై ఇక్కడ ఉంది, మనకి క్లోజింగ్ అనేది ఈ పాయింట్ దగ్గర జరిగింది. ఇలా క్లోజ్ అవ్వగానే ఎంట్రీ ఈ పాయింట్ తీసుకోవాలి. ఎంట్రీ ఈ పాయింట్ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఈ ప్రీవియస్ డే హై కన్నా కిందని పెట్టుకోవాలండి. సో ప్రీవియస్ డే హై కన్నా కిందనంటే ఈ పాయింట్ ఇదైనా అవ్వచ్చు, అలా కాకుండా ఈ క్యాండిల్ యొక్క లో కన్నా కిందనైనా మనం స్టాప్ లాస్ తీసుకోవచ్చు. సో ఇది స్టాప్ లాస్ తీసుకుంటాము. అలాగే టార్గెట్ అనేది నెక్స్ట్ పైవట్ పాయింట్. సో ఆ నెక్స్ట్ పైవట్ పాయింట్ అనేది వీక్లీ ఆర్ మంత్లీ ఆర్ డైలీ పైవట్ పాయింట్స్. సో చార్ట్స్లో మనం ఆల్రెడీ డిఫరెంట్ పైవట్ పాయింట్స్ మనం ఆల్రెడీ యాడ్ చేసుకుంటాం. అది డైలీ అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు. ఈ అన్ని పైవట్ పాయింట్స్ ఆల్రెడీ చార్ట్లో ఉంటాయి కాబట్టి ఏది మనకి నియరెస్ట్ పైవట్ పాయింట్, సో ఏది నియరెస్ట్ పైవట్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ని టార్గెట్ తీసుకొని స్టాప్ లాస్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్యాండిల్ యొక్క లో కన్నా కిందని తీసుకోవాలి, లేకపోతే ప్రీవియస్ డే హై కన్నా కిందని తీసుకోవాలి. ఇది ఓపెనింగ్ డ్రైవ్ సెటప్. దీనికి ఏంటంటే ఇది బై స్ట్రాటజీ అండి. అలా కాకుండా మీరు సెల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఎగ్జాంపుల్ చూద్దాం. సో ముందుగా బై సైడ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి, సో బై సైడ్ ఇది ప్రీవియస్ డే అనుకుందాము, ఇది మనకి ప్రెజెంట్ డే. సో ప్రెజెంట్ డే ఇక్కడ మనకి ప్రీవియస్ డే హై లైన్ డ్రా చేసుకుంటాను. సో ఇది హైయెస్ట్ పాయింట్ కాబట్టి ముందు రోజుకి ఈ పాయింట్ దగ్గర నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుంటే సో ఈ రోజు చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్లీ అబవ్ క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అవ్వకుండా ఏమైంది, ఎగ్జాక్ట్గా ఈ ప్రీవియస్ డే హై దగ్గర ఆ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఏమైంది, సెకండ్ క్యాండిల్ అక్కడ ప్రీవియస్ డే హై దగ్గర కొద్ది రెసిస్టెన్స్ యాక్ట్ చేసి మళ్ళీ థర్డ్ క్యాండిల్ వచ్చేటప్పటికి ప్రీవియస్ డే హైకి అబవ్ క్లోజ్ అయిందని. సో క్లోజ్ అవ్వగానే ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకొని, జూమ్ చేస్తున్నాను, సో ఈ పాయింట్ థర్డ్ క్యాండిల్ ఒక చూడండి, థర్డ్ క్యాండిల్ ప్రీవియస్ డే హై కన్నా అబవ్ క్లోజ్ అయింది. సో ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకొని టార్గెట్
ఈ నెక్స్ట్ నియరెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఆర్ పైవట్ పాయింట్ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేటప్పటికి ఈ క్యాండిల్ లో తీసుకోవచ్చు, లేకపోతే ఈ సిపిఆర్ అని తీసుకోవచ్చు, లేకపోతే ఈ ప్రీవియస్ డే హై మరీ తక్కువ ఉంది కాబట్టి మీరు ఈ పాయింట్ దగ్గర తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది బై సైడ్ అండి. సెల్ సైడ్ చూద్దాం. యాక్చువల్లీ ఇది అక్టోబర్ 14th వచ్చిందండి. అక్టోబర్ 14th ఈ ప్యాటర్న్ మనకు వచ్చింది. అలాగే సెల్ సైడ్ చూద్దాము. సెల్ సైడ్ ప్రీవియస్ డే లో అనేది ఈ పాయింట్ అండి. ఈ లైన్ ఇక్కడ లైన్ డ్రా చేయలేదు నేను యాక్చువల్గా. ఈ పాయింట్ దగ్గర ప్రీవియస్ డే లో. సో ఫస్ట్ క్యాండిల్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ వచ్చేటప్పటికి ప్రీవియస్ డే లో కన్నా కిందని క్లోజ్ అయింది. కానీ ఈ పాయింట్ దగ్గర వెంటనే మనం ట్రేడ్ తీసుకోము, ఎందుకంటే ఈ తక్కువ డిస్టెన్స్లోనే మనకు ఒక రెసిస్టెన్స్ అనేది ఒక పైవట్ పాయింట్ ఉంది. సో ఏం చేయాలి, దీనికన్నా కిందని క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాతే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఈ ఫోర్త్ క్యాండిల్ చూడండి, ఫోర్త్ క్యాండిల్ ఈ ప్రీవియస్ డే లో కన్నా కిందని క్లోజ్ అయింది. అలాగే ఈ నియరెస్ట్ రెసిస్టెన్స్ని ఒక పైవట్ పాయింట్ కింద క్లోజ్ అయింది. సో ఈ పాయింట్ దగ్గర మనం ట్రేడ్ తీసుకుంటాము. ట్రేడ్ తీసుకొని నియరెస్ట్ రెసిస్టెన్స్ మనకి ఈ పాయింట్ దగ్గర వరకు టార్గెట్ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేటప్పటికి ఇది చాలా తక్కువ పాయింట్ ఉంది కాబట్టి ప్రీవియస్ డే లో తీసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్. ఇంకా మీరు హై రిస్క్ చేసుకోవాలంటే, అంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటాను అంటే టార్గెట్ ఇది పెట్టుకొని స్టాప్ లాస్ అనేది ఈ సిపిఆర్ వరకు మనకు వెళ్ళొచ్చు. సిపిఆర్ దగ్గర డెఫినెట్గా రివర్స్ అవుతుందండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలాగే మీరు డైలీ చార్ట్స్లో సేమ్ స్ట్రాటజీ ఎప్పుడెప్పుడు వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడు ఈ ప్యాటర్న్స్ అంటే డైలీ వస్తాయని కాదు, ఒక నియర్లీ 15 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ 15 ప్యాటర్న్స్ నేను 1 by 1 చెప్తాను. సో ఏ ప్యాటర్న్ ఎప్పుడు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనేది మనం చూసుకోవాలి. అలాగే ఎటువంటి స్ట్రాటజీ తీసుకున్నా, ఎటువంటి ప్యాటర్న్ తీసుకున్నా ఫస్ట్ మనం ఏవేవి చార్ట్స్లో యాడ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మర్చిపోకూడదు ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, అలాగే నెక్స్ట్ సిపిఆర్ అండ్ పైవట్ పాయింట్స్ అండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతే ట్రేడ్ తీసుకోవాలి. అలాగే వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఏదైనా స్ట్రాటజీ, ఎటువంటి మీరు స్ట్రాటజీ ఫాలో అవ్వండి, రిస్క్ రివార్డ్ లేకుండా మనం ట్రేడ్ చేయకూడదు. సో దాని గురించి ఒక ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, రిస్క్ మేనేజ్మెంట్ అండి. సో డోంట్ డూ ట్రేడింగ్ వితౌట్ నోయింగ్ దిస్. సో ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వండి, మీ రిస్క్ రివార్డ్ అంటే ఎన్ని పాయింట్స్ మీరు టార్గెట్ తీసుకోవాలి, అలాగే ఎన్ని పాయింట్స్ మీరు రిస్క్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఒకవేళ మీరు ఈ వీడియో చూడకపోతే ఇది చూడండి. అలాగే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.